కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఏంటి? కండిషన్, ఓకే, కండిషన్ని తెలిపే సెంటెన్సెస్. కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ అంటే ఎనీ సెంటెన్స్ దట్ స్టార్ట్స్ విత్ ఇఫ్ ఇస్ కాల్డ్ యువర్ కండిషనల్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అంటే నువ్వు కష్టపడితేనే నీకు మంచి మార్క్స్ వస్తాయి అంటే కండిషన్ చెప్తున్నాం కదా. ఎస్, సో ఇఫ్తో మొదలయ్యే సెంటెన్సెస్ అన్నిటినీ కూడా కండిషనల్ సెంటెన్సెస్ అని అంటారు. నౌ సి, మనకి ఎన్ని కండిషనల్ సెంటెన్సెస్ ఉన్నాయి? వీ హ్యావ్ 4 types ఆఫ్ కండిషనల్ సెంటెన్సెస్. 4 types ఉన్నాయి. దాంట్లో చూడండి, ఫస్ట్ సి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వదు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్ ఉన్నవి 4 types ఆఫ్ కండిషనల్స్. కానీ స్టార్ట్ అయ్యేది దేని నుంచి? 0, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. 0, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కండిషనల్స్. సో ఇలా మనకి 4 కండిషనల్ సెంటెన్సెస్ ఉంటాయి, రైట్? ఇప్పుడు చూడండి, ఒక చిన్న కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి ఇక్కడ. సి, ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఏంటి? నేను ఇందాకే చెప్పాను, ఓకే? చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఓకే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, రైట్? ఇదే కదా మన సెంటెన్స్, రైట్? ఇప్పుడు చూడండి, ఇచ్చిన సెంటెన్స్లో ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి చూడండి. సెంటెన్స్ అని దేనంటారు? ఒక సబ్జెక్టు, ఒక వర్బ్, ఓకే? సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, దీన్నే ఒక సెంటెన్స్ అంటారు. సబ్జెక్ట్, వర్బ్ ఉంటే సెంటెన్స్ అయిపోతుంది. సరే, ఇక్కడ చూడండి, యాక్చువల్లీ దీన్ని క్లాజ్ అని అంటారు, ఓకే? క్లాజ్ అని అంటారు. సబ్జెక్ట్, వర్బ్ యొక్క కాంబినేషన్ ఉంటే దాన్ని క్లాజ్ అని అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఎన్ని క్లాజులు ఉన్నాయి మరి ఇక్కడ? దిస్ ఈజ్ 1 clause అండ్ దిస్ ఈజ్ అనదర్ క్లాజ్, రైట్? దిస్ ఈజ్ 1 clause, దట్ ఈస్ అనదర్ క్లాజ్. ఎందుకు? చూడండి, సబ్జెక్ట్ ఉందా? ఎస్. వర్బ్ ఉందా? ఎస్. అయిపోయింది ఒక క్లాజ్. సబ్జెక్ట్ ఉందా? ఉంది. వర్బ్ ఉందా? ఉంది. సో అదొక క్లాజ్. సో 2 clauses ఉన్నాయి. నెక్స్ట్, ఈ 2 clausesని కలిపింది ఏమిటి? ఇఫ్. కలిపింది అని అన్నాను అంటే జాయినింగ్ వర్డ్ అంటే ఏంటి? కంజంక్షన్. దీన్ని ఏమంటారు? కంజంక్షన్ అంటారు, ఓకేనా? సో కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ ఈజ్ అ వర్డ్ దట్ జాయిన్స్ 2 words, 2 phrases ఆర్ 2 clauses లేదా 2 sentences. దేన్నైనా జాయిన్ చేస్తే దాన్ని కంజంక్షన్ అంటారు. ఇక్కడ మాత్రం కండిషనల్స్ మనం ఎప్పుడు చూసేది ఏంటి? ఇఫ్ అనే కంజంక్షనే చూస్తాం. మోస్ట్లీ ఇఫ్ అనే కంజంక్షనే చూస్తాం, ఓకే? చాలా రేర్గా మిగతా వస్తాయి, కానీ మెయిన్గా మనకి ఇఫ్ అనే వస్తుంది. ఇఫ్ అంటే కండిషన్, ఓకే, రైట్? ఇప్పుడు చూడండి, ఇది ఒక clause 1, okay, this is clause 1 and this is clause 2, right? clause 1 and clause 2. if అనేది ఎక్కడ ఉంది? if అనేది ఇక్కడే మాత్రమే ఉంది, అంటే ఫస్ట్ క్లాజ్లో ఉంది, రైట్? ఫస్ట్ క్లాజ్లో ఉన్న తర్వాత నేను కామా పెట్టేశాను, చూడండి, కామా పెట్టాను. తర్వాత సెకండ్ క్లాజ్ రాసుకున్నాను, రైట్? అంటే ఏ క్లాజ్లో అయితే ఇఫ్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఇఫ్ క్లాజ్ అంటారు. ఏమంటారు? ఇఫ్ క్లాజ్. దీన్నే ఇఫ్ క్లాజ్ అంటారు. ఎందుకు? ఈ క్లాజ్లో ఇఫ్ ఉంది, ఇఫ్ పక్కన కామా లేదు. సో ఈ క్లాజ్లో ఇఫ్ ఉంది కాబట్టి దీన్ని ఇఫ్ క్లాజ్ అని అంటారు, రైట్? ఇది వచ్చేసరికి ఇది ఇఫ్ క్లాజ్ కాదు. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ ఇఫ్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, యూ వర్క్ హార్డ్ నేను సపోజ్ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఓన్లీ నేను ఇది ఒక్కటే కన్సిడర్ చేసుకున్నాను, ఇదే ఒక ఇండివిజువల్ సెంటెన్స్ లాగా తీసుకున్నాం అనుకోండి. సపోజ్ యూ వర్క్ హార్డ్, కంప్లీట్ మీనింగ్ ఏమైనా ఇస్తుందా? ఇవ్వట్లేదు కదా, అంటే ఇన్కంప్లీట్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, సో దాని తర్వాత ఏంటి చెప్పు అన్నట్టే ఉంది కదా, అంటే ఏంటి? ఇది ఇన్కంప్లీట్గా ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు చూడండి, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, దీన్ని ఇండివిజువల్గా తీసుకున్నాము. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా? ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో అంటే ఈ క్లాజ్ని ఇండిపెండెంట్గా నువ్వు వాడుకోవచ్చు. ఇండిపెండెంట్గా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇండిపెండెంట్గా వాడుకోవచ్చు. ఏది? ఈ క్లాస్ని. అందుకని ఇది దేని మీదైనా డిపెండ్ అవుతుందా? ఇండిపెండెంట్గానే ఉంది. దేని మీదైనా డిపెండ్ అవుతుందా? డిపెండ్ అవ్వట్లేదు. సో ఇండిపెండెంట్గా ఉంది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాస్ అని అంటారు, ఓకే? ఇండిపెండెంట్ క్లాస్. నౌ ఇక్కడికి వద్దాం, యూ వర్క్ హార్డ్. ఇప్పుడు ఇది దీని మీద డిపెండ్ అవుతుంది పూర్తి మీనింగ్ రావడానికి. అంటే ఈ క్లాజ్ 1 అనేది క్లాజ్ 2 పైన డిపెండ్ అవుతుంది కాబట్టి క్లాజ్ 1ని డిపెండెంట్ క్లాజ్ అని అంటారు, ఓకేనా? డిపెండెంట్
క్లాస్. డిపెండెంట్ క్లాస్ అర్థమవుతుంది కదా. ఇది దేని మీద డిపెండ్ కాదు, ఇది ఒక్కటి ఒంటరిగా యూస్ చేసినా కూడా ఇట్ మేక్ సెన్స్. సో అందుకని ఇది ఇండిపెండెంట్ క్లాస్. కానీ దీన్ని మనం ఇండిపెండెంట్గా వాడుకోలేము, ఏదైనా ఖచ్చితంగా ఇంకొకటి ఏదో కావాలి ఇన్ఫర్మేషన్ పూర్తి మీనింగ్ రావడానికి. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, అంటే దేని మీద డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీన్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. మరొక పేరు ఏంటంటే చూడండి, ఇది దేని మీద డిపెండ్ అవ్వట్లేదు కదా అంటే ఇది మెయిన్ హెడ్ అని చెప్పచ్చా, అందుకే దీన్ని మెయిన్ క్లాజ్ అని కూడా అంటారు. ఓకే, దీన్ని మెయిన్ క్లాజ్ అని కూడా అంటారు. మెయిన్ క్లాజ్, మెయిన్ హీరో, దేని మీద డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది దానిపైన డిపెండ్ అవుతుందా? ఎస్, డిపెండ్ అవుతుంది. డిపెండ్ అవుతుందంటే వీడు చిన్నవాడనే కదా, అంటే మెయిన్ హెడ్ వీడి కింద వీడు అంటే ఏంటి, ఈ క్లాజ్ని ఏమనొచ్చు, సబార్డినేట్ క్లాజ్ అని చెప్పచ్చు. సబార్డినేట్. ఓకే, సబార్డినేట్ క్లాజ్. కోఆర్డినేట్కి సబార్డినేట్కి డిఫరెన్స్ ఏంటి? కోఆర్డినేట్ అంటే మనతో సమానంగా పనిచేసే వాళ్ళని కోఆర్డినేట్స్ అంటారు, మన కింద పనిచేసిన వాళ్ళని ఏమంటారు, సబార్డినేట్స్ అంటారు. ఇప్పుడు ఇది కింద పనిచేసినట్టే అంటే డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా దీని స్థానం తక్కువ, అందుకని దీనికి సబార్డినేట్ క్లాజ్ అని లేదా డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. మరి ఈ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ ఆర్ మెయిన్ క్లాజ్ అని అంటారు. ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ ఇఫ్ అనే కంజంక్షన్ దేనికి ఉంటుంది? అసలు మెయిన్ క్లాస్కి ఇండిపెండెంట్ క్లాస్కి ఏమైనా అవసరమా? ఇఫ్ లేకపోయినా అది హీరో, దానికి ఇఫ్ లేకపోయినా అది కంప్లీట్ మీనింగ్ ఉంది, దానికి ఎవరి సహాయం అవసరం లేదు. ఇట్ ఈస్ మెయిన్. ఓకే, సో దేనికి సహాయం అవసరం లేదు. దేనికి మరి ఇది అసిస్ట్ చేయాలి, కంజంక్షన్ దేనికి ఉండాలి అంటే డిపెండెంట్ క్లాస్కి లేదా సబార్డినేట్ క్లాస్తో మాత్రమే ఈ ఇఫ్ అనే కంజంక్షన్ని ఉపయోగిస్తాము. సో ఇదన్నమాట హోల్ థియరీ. అసలు కండిషనల్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, ఇఫ్ క్లాస్తో మొదలయ్యే వాటిని కండిషనల్ సెంటెన్స్ అంటారు. ఏవైతే కంప్లీట్ మీనింగ్ ఉండదో, సగం ఉంటుందో దాన్ని అది వేరే మీద డిపెండ్ అవుతుంది, సో అందుకని దీన్ని డిపెండెంట్ అంటాం. ఇంకా దాని స్థానం తక్కువ, డిపెండ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా దాని స్థానం తక్కువ, సో అందుకే సబార్డినేట్ అంటున్నాం. ఇది ఎలోన్ యూస్ చేయొచ్చు, రైట్, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, ఎవరి మీద డిపెండ్ కాదు, అందుకే మెయిన్ అండ్ దెన్ ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటాం, రైట్. ఇది కండిషనల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సరే, ఇప్పుడు మనం టైప్స్ చూసాం కదా, 0, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చూస్తాం. దాంట్లో ఫస్ట్ 0 మనం లాస్ట్ నేర్చుకుందాం. ఓకే, 0 లాస్ట్ నేర్చుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ నేర్చుకున్న, లాస్ట్కి 0 నేర్చుకుందాం. కానీ రాయడం మాత్రం నేను ఫస్ట్ 0 అనే రాస్తాను, రైట్. ఫస్ట్ కండిషనల్ అంటే ఏంటి? ఫస్ట్ కండిషనల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ I study hard, okay, if I study hard, I will pass the exam. If I study hard, I will pass the exam. Next చూడండి, if he invites, I will attend the meeting. రైట్, అసలు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మొత్తం 4 ఉంటాయి. ఈ 4ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బట్టి కొట్టొద్దు. చూడండి, ఇఫ్తో మొదలైంది కదా, చదవండి. ఇఫ్ ఐ స్టడీ హార్డ్ అంటే ప్రస్తుతం నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎక్కడ వస్తుంది? దాని యొక్క రిజల్ట్ ఫ్యూచర్లో వస్తుంది నాకు. ఎస్, ఇప్పుడు నేను సరిగ్గా చదివితే నాకు మంచి మార్క్స్ ఫ్యూచర్లో వస్తుంది. సో ఫ్యూచర్లో వస్తుంది కాబట్టి ఈ రిజల్ట్ అనేది ఎలా ఉండాలి? ఫ్యూచర్లో ఉండాలి. అందుకే సింపుల్ ఫ్యూచర్లో రాసుకోవాలి. ఓకేనా? ఇఫ్ క్లాస్ ఏమో సింపుల్ ప్రజెంట్లో ఉంది, రైట్. దాని యొక్క రిజల్ట్ వచ్చేసరికి సింపుల్ ఫ్యూచర్లో రాసుకున్నాము. ఎందుకు రాసుకున్నాము? చూడండి, ఇఫ్ ఐ స్టడీ హార్డ్, నేను ఇప్పుడు ఈ పని చేస్తే దీని యొక్క రిజల్ట్ మనం ఫ్యూచర్లో చూస్తాం. అందుకని సింపుల్ ప్రజెంట్, ఇప్పుడు నువ్వు ఇది చేస్తే దాని యొక్క రిజల్ట్ ఫ్యూచర్లో చూస్తాం. అందుకే స్ట్రక్చర్ ఇలా అయిపోయింది. చూడండి, ఇఫ్ అనేది సింపుల్ ప్రెజెంట్కి ఉపయోగిస్తాము, అండ్ దెన్ ఈ ఇండిపెండెంట్ క్లాజ్ వచ్చేసరికి సింపుల్ ఫ్యూచర్. వాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఇఫ్ ఐ స్టడీ హార్డ్ అని అంటాడు. ఓకే, ఐ వుడ్ అని అంటాడు. ఇక్కడ ఏమని ఇస్తాడు? వుడ్ అని ఇస్తాడు. ఐ వుడ్ పాస్ ది ఎగ్జామ్ అని అంటాడు. మనం ఏం చేయాలి? కరెక్ట్ చేయాలి. ఎందుకు చేయాలి? కరెక్ట్ ఎలా చేయాలి? ఇఫ్ ఐ స్టడీ హార్డ్ అంటే నేను ఇప్పుడు ఈ వర్క్ చేస్తే, సింపుల్ ప్రజెంట్లో చేస్తే నాకు ఆ యాక్షన్ ఫ్యూచర్లో కనిపిస్తుంది. అందుకని ఫ్యూచర్ అనగానే ఏమేమి వస్తాయి? విల్ వస్తుంది, షల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చే వర్డ్స్ ఏంటి? విల్, షల్, ఓకే, ఇలాంటివి వస్తాయి. క్యాన్, మే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ కండిషన్. నా సెకండ్ చూడండి. సెకండ్, ఇఫ్ హీ ఇన్వైట్స్ ఐ విల్ అటెండ్ ద మీటింగ్. ఇప్పుడు అతను నన్ను ఇన్వైట్ చేస్తే నేను రేపు పొద్దున ఫ్యూచర్లో వెళ్తాను. ఇన్వైట్ చేయండి, నేను ఎందుకు వెళ్తాను? సో ఇన్వైట్ చేయాలి, తర్వాత ఫ్యూచర్లో యాక్షన్ కనబడుతుంది కాబట్టి చూడండి, ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది అండ్ దెన్ యాక్షన్ వచ్చేసరికి సింపుల్ ఫ్యూచర్లో ఉంది. అర్థమవుతుంది కదా? సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్. ఇది ఫస్ట్ కండిషనల్కి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, సెకండ్ కండిషనల్. ఫస్ట్ కండిషన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఈ వర్క్ చేస్తే ఫ్యూచర్లో చూస్తాం, అది ఫస్ట్.
సెకండ్ కండిషన్ ఏంటంటే పాస్ట్ అన్నమాట. పాస్ట్ అంటే నేను పాస్ట్లో చదవలేదు, నాకు మంచి మార్క్స్ రాలేదు అని అర్థం. చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ స్టడీడ్ హార్డ్ అంటే పాస్ట్, నేను చదవలేదు, నాకు మార్క్స్ కూడా రాలేదు, నేను పాస్ అవ్వలేదు. సో ఐ వుడ్ పాస్ ది ఎగ్జామ్. ఇఫ్ ఐ స్టడీడ్ హార్డ్, ఒకవేళ నేను పాస్ట్లో మంచిగా చదివి ఉంటే నేను పాస్ట్లో పాస్ అయ్యేవాడిని, అంటే మొత్తం కూడా పాస్టే. అందుకే చూడండి ఇక్కడ చూడండి, ఇఫ్ క్లాస్ ఒకవేళ సింపుల్ పాస్ట్తో మొదలైంది అనుకోండి, అప్పుడు రిజల్ట్ అనేది ఎలా ఉండాలి? పాస్టేగా, వుడ్ అనేది పాస్టే, కుడ్ కూడా పాస్టే. దాని తర్వాత ఉండాల్సింది ఏంటి? V1 ఉండాలి. అర్థమవుతుంది కదా? సో దిస్ ఈజ్ సెకండ్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ దే ప్లేడ్ అంటే ఏంటి? పాస్ట్. ఓకే, పాస్ట్లో నేను సరిగ్గా ఆడలేదు, అందుకనే నేను మ్యాచ్ విన్ అవ్వలేదు, వుడ్ విన్. అవన్నీ పాస్ట్లోనే జరిగాయి. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇవన్నీ ఏంటి? పాస్ట్లో నేను సరిగ్గా చేయలేదే అని బాధపడుతున్నప్పుడు మనం ఇలాంటి కండిషనల్స్ ఉపయోగించాలి. అది ఓకే, మొత్తం పాస్ట్లోనే ఉంది చూడండి. సింపుల్ పాస్ట్తో మొదలైతే చాలు మనకి వుడ్ ఆర్ కుడ్ వస్తుంది. లేదు, సింపుల్ ప్రజెంట్లో స్టార్ట్ అయితే ఫ్యూచర్. ఓకే, ఇది సెకండ్ కండిషన్ గురించి. సెకండ్ కండిషన్లో మనకు ఒక స్పెషల్ కేసు ఉంటుంది. ఏంటది చూడండి. సెకండ్ కండిషన్లో ఒక స్పెషల్ కేసు ఏంటంటే, ఒకవేళ నువ్వైతే లేదా నేను ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే, నేను ఇంగ్లాండ్ క్వీన్ అయి ఉంటే ఏం చేసేవాడిని అంటే, ఇదేంటి? ఇవన్నీ రియల్ ఏమి కాదు, పాస్ట్. ఒకవేళ నేను అయ్యి ఉంటే అంటే ఇవి కూడా పాస్ట్, అందుకే మనం సెకండ్ కండిషన్లో దీన్ని వేసేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, వీటిని ఏమంటారంటే యాక్చువల్గా ఇమాజినరీ అంటారు. ఇమాజిన్. ఓకే, వీటిని ఇమాజినరీ అని అంటారు. రియల్ కావి ఇవి, ఇమాజినరీ. నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వను, అండ్ దెన్ నేను క్వీన్ కూడా అవ్వలేను, కానీ నేను ఇమాజిన్ చేసుకుంటున్నా ఒకవేళ అయ్యి ఉంటే నేను ఏం చేస్తుండే. ఆ సెంటెన్సెస్ని ఎలా రాస్తాం చూడండి. ఇఫ్ ఐ వెర్ ఎ బర్డ్, నేను ఒకవేళ పక్షి అయ్యి ఉంటే ఏం చేస్తా? ఎగురుతుండే. ఓకే, సో అందుకే వుడ్. ఓకే, ఇక్కడ కూడా అంతే చూడండి. వర్ అంటే ఏంటి? పాస్టేగా. వర్ అంటే పాస్ట్, అంటే సెంటెన్స్ మొత్తం పాస్ట్లో స్టార్ట్ అయింది. సో అందుకని నీకు ఇక్కడ ఏముండాలి? వుడ్డే ఉండాలి. వుడ్ యూస్ చేసావంటే మళ్ళీ ఫ్లై, V1 మాత్రమే ఉండాలి. ఓకే, V1 మాత్రమే ఉండాలి. రైట్, నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఐ వర్ ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్, ఒకవేళ నేను క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ అయ్యి ఉంటే ఏం చేస్తుండే? ఐ వుడ్ హెల్ప్ ద పువర్. ఓకే, ఐ వుడ్ హెల్ప్ ద పువర్. వర్ అనేది ఏంటి? పాస్ట్. సో పాస్ట్ ఉంది కాబట్టి అందుకే మనం వుడ్ రాసుకున్నాం, విల్ రాసుకోలేదు. వాడేం చేస్తాడు? ఎగ్జామ్లో విల్ అని ఇస్తాడు. ఓకే, లేకపోతే హ్యావ్ అని ఇస్తాడు, ఏదో ఇస్తాడు. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ కండిషన్ వస్తే ఫస్ట్ కండిషన్ ఏం చేయాలి? ఇప్పుడు నేను యాక్షన్ చేస్తుంటా అంటే సింపుల్ ప్రజెంట్. యాక్షన్ ఎక్కడ చూస్తాము అంటే దాని యొక్క రిజల్ట్ ఎక్కడ చూస్తాం? ఫ్యూచర్లో చూస్తాం. అంటే సింపుల్ ప్రజెంట్, ఫ్యూచర్ ఈజ్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? అన్ని రిగ్రెట్స్ అనమాట. అయ్యో నేను అసలు చేయలేదే అని రిగ్రెట్ అవుతూ ఉంటున్నాం, బాధపడుతున్నాం. అంటే అన్ని పాస్ట్. అంటే ఏంటి? సింపుల్ పాస్ట్. దాని యొక్క యాక్షన్ కూడా, దాని యొక్క రిజల్ట్ కూడా పాస్ట్లోనే చూసుండేవాడు ఒకవేళ చేసి ఉంటే. ఓకే, అది వచ్చేసరికి సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్లో స్పెషల్ టైప్ ఏంటి? ఇమాజినరీ కేస్. ఇమాజినరీ కేస్ అంటే ఏంటి? నేను ఒకవేళ పక్షి అయితే, నేను ఒకవేళ PM అయితే, నేను ఒకవేళ క్వీన్ అయితే ఏం చేస్తుండే? అవన్నీ కూడా పాస్టే. ఎందుకు? ఇఫ్ ఐ వర్. ఓకే, ఇఫ్ ఐ వర్. అయితే ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే ఇఫ్ ఐ వాజ్ అంటాడు. ఓకే, ఇఫ్ ఐ వాజ్ అంటాడు, లేకపోతే ఇఫ్ హీ వాజ్ అని అంటాడు. అసలు ఇమాజినరీ కేసులో వాజ్ అని రానే రాదు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఒక్క వర్డ్ మాత్రమే వస్తుంది, వర్. ఈ వర్ అనే వర్డే వస్తుంది. ఇదే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఓన్లీ ఒక్క వర్డ్ మాత్రమే వస్తుంది, ఇంకా ఏ వర్బ్ రాదు. ఇమాజినరీ అంటే వర్రే. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో వర్ అనేది పాస్టేగా. ఎస్, అందుకే మనం పాస్ట్లో యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, వుడ్ ఈజ్ ఆల్సో పాస్ట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెకండ్ కండిషన్. నెక్స్ట్ చూడండి, థర్డ్ కండిషనల్ చూడండి. థర్డ్ కండిషనల్ ఏంటంటే, సెకండ్ కండిషన్కి థర్డ్ కండిషన్కి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు పాస్ట్లే. ఓకే, సెకండ్ కండిషన్ పాస్టే, థర్డ్ కండిషన్ కూడా పాస్టే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే, సెకండ్ కండిషన్ రియల్ అంటే ఏంటి? ఆ వర్క్ చేశాడు కానీ ఫెయిల్ అయ్యాడు. ఓకే, అంటే మంచిగా చదవలేదు, మంచిగా పాస్ అవ్వలేదు, అది పాస్ట్, అది రియల్గా జరిగింది. కానీ థర్డ్ కండిషన్ ఏంటంటే, ఇది కూడా పాస్టే కానీ వాడు అసలు పని చేయలేదు. అర్థమవుతుందా? అంటే అసలు యాక్షన్ అనేది జరగలేదు. అంటే ఒకవేళ నేను చేసి ఉంటే అన్రియల్, అది వచ్చేసరికి రియల్, ఇది వచ్చేసి అన్రియల్. థర్డ్ కండిషన్ వచ్చేసరికి అన్రియల్. సెకండ్ కండిషన్ ఈజ్ రియల్, అది హ్యాపెండ్, ఇది అవ్వలేదు, థింక్ చేస్తున్నాడు ఒకవేళ అయ్యి ఉంటే బాగుండు అని. అది ఖచ్చితంగా అయ్యింది కానీ ఫెయిల్ అయ్యాడు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. చూడండి,
స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సెకండ్ కండిషన్కి థర్డ్ కండిషన్కి నేను డిఫరెన్స్ చెప్పాను. అదేమో రియల్, సెకండ్ ఈజ్ రియల్, థర్డ్ వచ్చేసరికి అన్రియల్ అని చెప్పాను. సో థర్డ్ అన్రియల్ కాబట్టి ఎలా రాసుకుంటాము, పాస్ట్ పర్ఫెక్ట్లో రాసుకోవాలి. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్లో రాసుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో రాసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేవి కూడా పాస్టే. ఓకే, వుడ్డే వస్తుంది, వుడ్ అండ్ కుడ్ మాత్రమే వస్తుంది. అండ్ దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ కదా, పర్ఫెక్ట్ అనగానే ఏంటి, హ్యాజ్, హ్యావ్, అవే వస్తాయి కదా. సో ఇక్కడ మనం యూస్ చేసినవి ఏంటి అంటే హ్యావ్, అర్థమవుతుంది కదా. అండ్ దెన్ V3 ఉండాలి, ఎందుకో పర్ఫెక్ట్ కాబట్టి. ఓకే, దీన్ని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఈజీగా అంటే చూడండి, హ్యాడ్ ప్లస్ V3, ఓకే, హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇది ఒక్క 2-3 సార్లు ఊరికే అట్లా ఇది ఒక్కటే బైహార్ట్ చేయమని చెప్పేది, ఇంగ్లీష్లో ఇంకెక్కడ ఏది బైహార్ట్ చేయొద్దు. యాక్చువల్లీ దీని ఒక సాంగ్ లాగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. అలా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, సింపుల్. ఇలాంటి సెంటెన్స్ వస్తే నువ్వు ఇలా చదువుకుంటూ వెళ్తావు. ఓకే, నాకు హ్యాడ్ ప్లస్ V3 కనిపించింది, హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉందా లేదా చెక్ చేసుకోవడమే, జస్ట్ అంతే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా అంతే, హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3 అయిపోయింది, సింపుల్. జస్ట్ ఒక చిన్న సాంగ్ లాగానో ఏదో ఒక ట్రిక్తో మీరు అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ కండిషన్. నెక్స్ట్ చూడండి, జీరో కండిషన్. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది. సెకండ్లో మనం ఒక స్పెషల్ కేస్ చూసాం, ఇమాజినరీ. లాస్ట్ వచ్చేసరికి జీరో అంట, జీరో కండిషన్, పేరులోనే ఉంది జీరో కండిషన్. జీరో అంటే ఏంటి, కండిషన్ లేదంట అక్కడ. కండిషన్ దేనికి ఉండవు చూడండి, కండిషన్ ఉండవంటే మరి ఇఫ్ ఉండదా, ఉంటుంది. ఇఫ్ ఉంటేనే అది కండిషనల్ అయింది ఫస్ట్ థింగ్. సో ఇక్కడ చూడండి, జనరల్గా ఈ జీరో కండిషన్స్ అనేవి వేటికి ఉపయోగిస్తాము. జీరో కండిషన్ అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్స్కి ఉపయోగిస్తాం. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఎక్కడో విన్నాం కదా, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఎక్కడ విన్నాము, సింపుల్ ప్రజెంట్లో విన్నాం. మీకు గుర్తుందో లేదో, సింపుల్ ప్రజెంట్లో వన్ ఆఫ్ ద యూజ్ ఏంటంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలని మనం నేర్చుకున్నాం. సో యూనివర్సల్ ఫ్యాక్ట్స్, దెన్ ట్రూత్స్, సైంటిఫిక్ ట్రూత్స్, ఓకే, సైంటిఫిక్ ట్రూత్స్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, ఏ టెన్స్లో ఉండాలి, సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి. సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి, అసలు దాని టెన్స్ని ఎక్కడ కూడా మార్చకూడదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్, ఓకే, ఇఫ్ యూ హీట్ వాటర్ టు 100 degrees సెంటిగ్రేడ్ ఏమవుతుంది, బాయిల్ అవుతుంది. అది అందరికీ తెలిసిందేగా. ఎస్, టెన్స్ మీద ఏమైనా డిపెండ్ అవుతుందా, పోనీ ఒకరు బాయిల్ చేస్తే బాయిల్ అవ్వకుండా అది పర్సన్ మీద డిపెండ్ అవ్వదు, కాలం మీద కూడా డిపెండ్ అవ్వదు. అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి, యూనివర్సల్ ఫ్యాక్ట్ ఇవి. ఓకే, అందరికీ తెలుసు, అది ఫ్యాక్ట్, అది ట్రూత్ అది. సో ఇఫ్ యూ హీట్ 100 degrees సెంటిగ్రేడ్ ఇట్ బాయిల్స్ అనే విషయం అందరికీ తెలుసు, అదొక ట్రూత్, అదొక ఫ్యాక్ట్. కాబట్టి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి. చూడండి, సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి, టెన్స్ చేంజ్ చేయకూడదు ఇక్కడ. ఓకే, సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద విండ్ బ్లోస్ ట్రీస్ మూవ్, ఆబ్వియస్గా గాలి వీస్తే ఏమవుతుంది, చెట్లు మూవ్ అవుతాయి. అది కూడా యూనివర్సల్ ఫ్యాక్టే, అది కూడా ట్రూతే. సో దీన్ని కూడా మనం మార్చకూడదు, టెన్స్ అనేది మార్చొద్దు. చూడండి, అందుకని విండ్ బ్లోస్ సింపుల్ ప్రజెంట్లోనే ఉంది. ట్రీస్ మూవ్, ట్రీస్ ప్లూరల్ కాబట్టి మూవ్ అనే వర్బ్ని యూజ్ చేసాము. అర్థమవుతుంది కదా. సో మనం కండిషనల్ సెంటెన్సెస్లో మెయిన్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాజ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. క్లాజ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ యొక్క కాంబినేషన్ ఉండాలి, దాన్ని క్లాజ్ అని అంటారు. సో ఇఫ్ కండిషనల్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఇఫ్తో మొదలవుతాయి, అది కూడా మనం నేర్చుకున్నాము. అండ్ దెన్ ఒకవేళ ఆ కండిషనల్ సెంటెన్స్ యొక్క పార్ట్స్ని కనుక చూస్తే ఎలా ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి, అంటే 2 క్లాజ్లు ఉంటాయి. ఒక క్లాస్ని ఏమంటారు, డిపెండెంట్ క్లాస్, మరొక క్లాస్ని ఏమంటారు, ఇండిపెండెంట్ క్లాస్. ఎందుకంటాము, ఇండిపెండెంట్ క్లాస్ అంటే అది దేని మీద డిపెండ్ కాదు, ఈ డిపెండెంట్ క్లాస్ దీనిపైన, అంటే ఇండిపెండెంట్ క్లాస్ అంటే మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీన్ని డిపెండెంట్ క్లాస్ ఆర్ సబార్డినేట్ క్లాస్ అని అంటారని తెలుసుకున్నాం. ఈ 2 క్లాసెస్కి, ఈ 2 క్లాసెస్ ఉన్నాయి కదా, ఇఫ్ అనేది ఏ క్లాస్తో ఉంటుంది, ఆబ్వియస్గా ఏదైతే తక్కువ స్థాయి ఉందో అంటే సబార్డినేట్ క్లాస్ ఆర్ డిపెండెంట్ క్లాస్ దాంతో మాత్రమే ఇఫ్ అనేది ఉంటుంది. మెయిన్ క్లాస్కి ఇండిపెండెంట్ క్లాస్కి అసలు ఉండదు, అసలు దానికి ఎవరి సాయం అవసరం ఉండదు. అది చూసాం. నెక్స్ట్ ఏం చూసాము, టైప్స్ ఆఫ్ కండిషనల్స్ చూసాం. ఎన్ని ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, ఫస్ట్ జీరో, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. మనం జీరోని లాస్ట్ చూడాలి. ఫస్ట్ ఏం చూసాము, ఒకవేళ నువ్వు యాక్షన్ ఇప్పుడు ప్రజెంట్లో చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎక్కడ చూస్తాము, ఫ్యూచర్లో చూస్తాము. అందుకే వాట్ ఈస్ ద స్ట్రక్చర్, ఇఫ్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ అయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, సెకండ్ కండిషన్ సెకండ్ అండ్ థర్డ్ బోత్ ఆర్ రిగ్రెట్సే. పాస్ట్లో అయ్యో నేను చేయలేదే అని బాధపడ్డం, ఏది సెకండ్ అండ్ థర్డ్. కాకపోతే డిఫరెన్స్ ఏంటి, సెకండ్ ఏమో రియల్,
అండ్ థర్డ్ ఈజ్ అన్రియల్. సెకండ్కి వస్తే ఏమవుతుంది, పాస్ట్లో. ఓకే, సింపుల్ పాస్ట్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సింపుల్ పాస్ట్, ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్. సో పైన మనం ఫస్ట్ కండిషన్లో మనం ఏం నేర్చుకున్నాం, సింపుల్ ఫ్యూచర్ అని నేర్చుకున్నాం కదా. సింపుల్ ఫ్యూచర్లో ఏమేమి వచ్చాయి, విల్, షల్ వచ్చాయి. దీని యొక్క పాస్ట్ ఏమవుతుంది, వుడ్డే కదా. సో అందుకని వుడ్ ప్లస్ V1 వస్తుంది. ఓకే, సెకండ్ కండిషనల్కి. థర్డ్ కండిషనల్ ఏంటి, ఇవి కూడా పాస్ట్ కానీ రిగ్రెట్, అది అన్రియల్, అసలు జరగనే లేదు, అసలు అటెంప్టే చేయలేదు. ఓకే, సో ఆ కేసులో ఎలా చేస్తాము, పర్ఫెక్ట్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్. దీన్ని ఎలా నేర్చుకోమని చెప్పాను, హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. సింపుల్, ఒక 3 times జస్ట్ ఊరికి అలా పలికితే వచ్చేస్తుంది. హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. థర్డ్ కండిషనల్ ఇస్ ఫినిష్డ్. నౌ కమింగ్ టు ద జీరో కండిషనల్. జీరో కండిషన్ ఏమి ఉండదంట. అంటే టెన్స్ అసలు మనం చేంజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. టెన్స్ చేంజ్ చేయనివి ఏమేమి ఉన్నాయి అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అండ్ దెన్ ట్రూత్స్. ఈ రెండు కూడా మనం ఎప్పుడు కూడా టెన్స్ చేంజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా అవి ఎలా ఉండాలి, సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి. అందుకని జీరో కండిషనల్కి మనం ఎలా వస్తుంది ఫార్ములా, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అంటే ఇఫ్, సింపుల్ ప్రెజెంట్ యాజ్ వెల్ యాజ్ సింపుల్ ప్రెజెంట్. సో ఇవి కండిషనల్. కండిషనల్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. కండిషనల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఓన్లీ జస్ట్ ఈ 4 కండిషనల్స్ కనుక నేర్చుకొని వెళ్తే ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కండిషనల్ సెంటెన్సెస్. నెక్స్ట్ మనం క్వశ్చన్ ట్యాగ్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేసాము, వర్బ్ నేర్చుకున్నాం, టెన్సెస్ నేర్చుకున్నాం, కండిషనల్స్ నేర్చుకున్నాం, అవునా. అయితే ఇప్పుడు ఈ కండిషనల్స్లో మనం టెన్సెస్ ఏవైతే స్ట్రక్చర్స్ నేర్చుకున్నామో ఇవన్నీ కూడా మనం ఈ కండిషనల్స్లో ఉపయోగించాం. హ్యాడ్ ప్లస్ V3 అన్నాము. ఇక్కడ చూడండి సింపుల్ ప్రెజెంట్, ఇవన్నీ ఆ టెన్సెస్లో ఉన్న స్ట్రక్చర్లన్నీ ఇక్కడ మనం యూస్ చేసుకున్నాం. సిమిలర్లీ నెక్స్ట్ వచ్చే చాప్టర్ ఏంటి, క్వశ్చన్ ట్యాగ్స్. ఈ చాప్టర్లో కూడా మనం టెన్సెస్ యొక్క అప్లికేషన్ని చూస్తాం. టెన్సెస్ని అసలు ఎలా మార్చొచ్చు, ఓకే, ఏ టెన్స్ని క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఫామ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చాప్టర్లో క్వశ్చన్ ట్యాగ్స్ డీల్ చేద్దాం. రైట్, కండిషనల్ సెంటెన్సెస్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా ఒకసారి చూద్దాము. చూడండి, మనము ఇందాక చూసిన ఆ 4 types ఆఫ్ సెంటెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్ చూసాం కదా. ఇప్పుడు ఒక నెగిటివ్ సెంటెన్స్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ డూ నాట్ స్టడీ హార్డ్, కామా, యూ విల్ నాట్ పాస్ ది ఎగ్జామ్. ఓకే, నాట్ పాస్ ది ఎగ్జామ్, అవునా. రైట్, ఇప్పటిదాకా చూసిన సెంటెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్గా చూస్తాం. ఇప్పుడు మనం ఒక నెగిటివ్ అంటే జస్ట్ నాట్ యాడ్ చేయడమే, నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ని మనము అన్లెస్తో రాసుకోవచ్చు. అన్లెస్ అంటే ఏంటి, అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అని అర్థం. ఇఫ్ నాట్, అన్లెస్ అంటే ఏంటి, ఇది ఒక బాక్స్ చేసి ఇలా రాసుకోవాలి. ఓకే, అన్లెస్ ఇస్ వాట్, అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అని అర్థం. ఓకే, అంటే ఇఫ్ని నాట్ని కలిపితేనే అన్లెస్ అయిపోతుంది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఇఫ్ అనేది ఎక్కడుంది, అక్కడైతే లేదు, ఇక్కడ ఉంది కదా. చలో, ఇఫ్ ఉంది అండ్ దెన్ నాట్ ఉంది. ఓకే, ఈ రెండింటిని కలిపి నేను ఏం రాసుకుంటాను, అన్లెస్ రాసుకుంటా. ఏం రాసుకుంటాను, అన్లెస్. ఇప్పుడు మిగతా ఏమున్నాయో అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవడమే. అంటే చూడండి, అన్లెస్ యూ డూ స్టడీ అన్నా ఒక్కటే. సో అన్లెస్ యూ స్టడీ హార్డ్, ఓకే, అన్లెస్ యూ స్టడీ హార్డ్, కామా, మిగతా మొత్తం సేమ్. యూ విల్ నాట్ పాస్ ది ఎగ్జామ్. అర్థమవుతుంది కదా. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్టే, ఇందులో కూడా వచ్చాయి చాలా క్వశ్చన్స్. ఓకే, సో అన్లెస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, ఇఫ్ నాట్ కలిపితే మనకి అన్లెస్ అవుతుంది. అంటే ఒకవేళ నెగిటివ్ ఇఫ్ క్లాస్లు ఉంటాయి కదా, ఆ నెగిటివ్ అంటే ఇఫ్ని నాట్ని కలిపి మనం అన్లెస్ రాసుకోవచ్చు. అయితే క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు చూడండి, క్వశ్చన్ ఎలా ఇస్తాడు ఎగ్జామ్లో, ఇలా ఇస్తాడు చూడండి. సేమ్ సెంటెన్స్, ఎర్రర్ ఎలా వచ్చిందంటే అన్లెస్ యూ డూ నాట్ స్టడీ అని అంటాడు. అన్లెస్ యూ డూ నాట్ స్టడీ హార్డ్, కామా, you will not pass the exam. ఇదే మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. రైట్, ఇప్పుడు చూడండి, ఇదే క్వశ్చన్. నేనేం చెప్పాను, అన్లెస్ అంటే ఏంటి, అన్లెస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఇఫ్ ప్లస్ నాట్. ఇఫ్ ప్లస్ నాట్ రెండింటిని కలిపితేనే మనకు అన్లెస్ వచ్చింది. అంటే అన్లెస్ ఉన్న చోట నాట్ ఉండకూడదు అనేగా అర్థం. ఎస్ ఆర్ నో, అన్లెస్ ఉన్న చోట నాట్ ఉండకూడదు. ఎందుకు, అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్ అని. మళ్ళీ అన్లెస్ రాసి నాట్ రాసి రిడెండెన్సీ అయిపోతుంది, రిపిటేషన్ అయిపోతుంది, ఓవర్ అయిపోతుంది. సో ఏం చేయాలి, అన్లెస్ ఉన్న చోట నాట్ ఉండకూడదు. అంటే ఎర్రర్ ఇక్కడ ఉంది, నాట్ అనేది ఉండకూడదు.
ఓకేనా. సో ఇలా ఇస్తూ ఉంటాడు. అన్లెస్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్లెస్ అంటే ఏంటి? అన్లెస్ అంటే ఇఫ్ నాట్. జనరల్గా అన్లెస్ అనేది మనం ఎప్పుడు వాడతాము? నెగటివ్ కండిషనల్స్కి వాడతాం. నెగటివ్ కండిషనల్స్ అంటే ఏంటి? ఇఫ్ ఉండాలి, నెగటివ్ కండిషన్ అంటే ఒక నెగటివ్ వర్డ్ ఉండాలి అండ్ దెన్ ఒక కండిషన్ వర్డ్ ఉండాలి. ఓకే, అందుకని ఇఫ్ నాట్, ఇఫ్ యూ డూ నాట్ స్టడీ హార్డ్ యూ విల్ నాట్ పాస్ ది ఎగ్జామ్. రెండిట్లో నాట్ ఉంది చూడండి. ఎస్, అయితే మనం ఏం చేసాము? ఈ ఇఫ్ని నాట్ని కలిపి ఏం చేసాము? అన్లెస్ అని రాసుకున్నాం. అన్లెస్ ఉన్న దగ్గర ఎక్కడ కూడా నాట్ లేదు. ఎందుకు? అన్లెస్లోనే నాట్ ఉంది. అన్లెస్సే ఇఫ్ నాట్. అర్థమవుతుంది కదా. మరి మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో నాట్ ఉండకూడదా అంటే ఉండాలి. నాట్ అనేది ఉండాలి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో. ఎందుకంటే ద హోల్ సెంటెన్స్ ఈజ్ ఇన్ నెగటివ్ సెంటెన్స్. ఎస్, ఇట్ ఈస్ ఇన్ నెగటివ్, మొత్తం కూడా నెగటివ్ సెంటెన్సే. ఓన్లీ మనం ఏం చేసాము? ఈ ఇఫ్ని నాట్ని కలిపి ఏం చేస్తాము? అన్లెస్ అని చేసేస్తాం. అర్థమవుతుందా? సో మనకి ఇలా ఇస్తూ ఉంటాడు. ఓకే, అన్లెస్ అని ఇచ్చి నాట్ అని ఇస్తాడు. సో మనం ఏం చేయాలి? అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్. సో అన్లెస్ ఉన్న చోట నాట్ ఉండకూడదు. సో దిస్ ఈజ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు చూడండి, అయితే ఈ అన్లెస్ అనేది ఏంటి? నేను ఇంతకుముందు ఏం చెప్పాను? కండిషనల్ సెంటెన్స్ అంటే ఇఫ్తో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా కండిషనల్ సెంటెన్సెస్ అని చెప్పాను కదా. ఇఫ్తో స్టార్ట్ అయ్యేవే కాదు, ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. ఏంటి ఆ వర్డ్స్? ఇప్పుడే చూస్తాం మనం అన్లెస్ అని. ఓకే, సో అన్లెస్ ఈజ్ వన్ కండిషనల్ కంజంక్షన్. ఓకే, ఇంకేముంటాయి? అంటిల్, రైట్, అంటిల్. నెక్స్ట్ ఏముంటుంది? ప్రొవైడెడ్, సపోజ్. ఈ వర్డ్స్ అన్నీ కూడా కండిషన్ని తెలిపే కంజంక్షన్స్. ఓకే, కండిషన్ని తెలిపే కంజంక్షన్స్. ఓకే, సో సి ప్రొవైడెడ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అంటే నువ్వు మంచిగా చదివితే మంచిగా మార్క్స్ వస్తాయి. ప్రొవైడెడ్ నువ్వు అది చేస్తే తప్ప. సో సపోజ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో సపోజ్ అనేది కూడా ఏంటి? కండిషనలే. అయితే ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏంటి? ఈ అంటిల్కి అన్లెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, అన్లెస్ అనేది కండిషన్, అంటిల్ అనేది టైం. అంటిల్ అనేది దేనికి ఉపయోగిస్తాము? టైంకి ఉపయోగిస్తాము. అన్లెస్ అనేది కండిషన్. చూడండి, ఇఫ్ యూ స్టడీ హార్డ్, కండిషన్. ఓకే, అంటిల్ అనేది టైం రిలేటెడ్ ఆస్పెక్ట్స్కి అంటిల్ ఉపయోగిస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే కండిషనల్ సెంటెన్సెస్ కిందకి వస్తాయి. ఇఫ్ అనేదే కాదు, ఇఫ్తో పాటు ఇంకా ఇవి కూడా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇందాక చెప్పిన 4 టైప్స్ ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ఈ అన్లెస్ అనే కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ కండిషనల్ సెంటెన్సెస్. నెక్స్ట్ చాప్టర్లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ చూద్దాం.